సో మీషో అంటే మనందరికీ తెలిసిందే కదా. మీషో ఇస్ ద లార్జెస్ట్ ఈ-కామర్స్ కంపెనీ ఇన్ ఇండియా అని చెప్పొచ్చండి. మీషోలో 100 మిలియన్ ఆఫ్ సప్లయర్స్ ఉంటారండి. ఇందులో జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ ట్రైనింగ్ అండి. ఇందులో మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ కామర్స్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే ప్లస్. సో ఇక్కడ అసోసియేట్ ట్రైనింగ్ జాబ్స్ అంటే ఏంటి, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, మీషోలో 100 మిలియన్ ప్లస్ సప్లయర్స్ ఉంటారనమాట. అంటే కొత్త సప్లయర్స్ వస్తూనే ఉంటారనమాట. అంటే వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ట్రైన్ చేసి ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, క్యాటలాగ్స్ ఎలా పెట్టాలి, డీటెయిల్స్, ప్రైజింగ్ ఎలా ఇవ్వాలి అని వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలన్నమాట. మీకు డైలీ ఒక 20-30 టాస్క్స్ ఇస్తారనమాట మీకు. సో మీకు ఈ వర్క్ చేయడానికి ఏం కావాలి అని అంటే, మీకు కమ్యూనికేట్ చేసే స్కిల్స్ ఉంటే చాలన్నమాట. మీరు సప్లయర్స్ మాట్లాడగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలన్నమాట. మీరు మాట్లాడేది వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలన్నమాట. మీరు ఏది చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. వాళ్ళకి అర్థం కాకపోయినా మీరు మళ్ళీ చెప్పి వాళ్ళకి అర్థం చేయించాలన్నమాట. ముందుగా మీకు ఎలా తెలుస్తుంది ఎలా చేయాలి వర్క్ అనేది అంటే, మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ రెస్యూమ్ అనేది చూసి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు జాబ్ ఇస్తారు. జాబ్ ఇచ్చిన తర్వాత మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్లో మీకు అంతా చెప్తారనమాట. ఇలా ఉంటుంది వర్క్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అని వాళ్ళే చెప్తారు. నేను అప్లై చేసుకున్నానండి. నేను అప్లై చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది మెయిల్. మీరు కూడా అప్లై చేసుకోండి. అప్లై ఎలా చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చూపిస్తాను, చూడండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. లింక్ ఇచ్చానండి నేను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. మీషో అసోసియేట్ ట్రైనింగ్ జాబ్స్ 2025 అని ఇలా చూసుకోవచ్చు మీరు. అసోసియేట్ ట్రైనింగ్ రోల్ ఎట్ మీషో అని అంటే పొజిషన్ వచ్చేసి అసోసియేట్ ట్రైనింగ్ అండి. లొకేషన్ చూసుకోండి బెంగళూరు విత్ పొటెన్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ అండి. మీరు ఒకవేళ వెళ్ళాల్సి ఉంటుంది మంత్లీ 2-3 డేస్ అని మీరు బెంగళూరుకి వెళ్ళాల్సి ఉంటుందండి. వెళ్ళగలము అనుకునే వాళ్ళే అప్లై చేసుకోండి. ఈ జాబ్ కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే కూర్చొని జాబ్ చేయాలనుకునే వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవద్దండి, చెప్తున్నాను ముందే. ఎలిజిబిలిటీ చూసుకోండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు అండి. ఫ్రెషర్స్ ఎవరైనా ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. హ్యాండ్లింగ్ కస్టమర్ క్వైరీస్ అండ్ కంప్లైంట్స్ ప్రొఫెషనల్లీ అండి. ఎన్ష్యూరింగ్ స్మూత్ ఆర్డర్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ట్రాకింగ్ ఇష్యూస్ అండి. ఇలా ఉంటుంది మీరు వర్క్ చేయాల్సిన వర్క్ అనేది. ఎలిజిబిలిటీ చూసుకోండి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే, ఎనీ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. స్కిల్స్ చూడండి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలండి. అంటే మీకు ఏ టాస్క్ ఇచ్చినా మీరు ఫుల్ఫిల్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలండి. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ అని క్లియర్గా చెప్తున్నారు, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ కామర్స్లో ఏదైనా నాలెడ్జ్ ఉంటే మాత్రం ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. శాలరీ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే. లొకేషన్ చూసుకోవచ్చు, మీరు రిమోట్గా చేసుకోవచ్చు ఈ వర్క్. బెనిఫిట్స్ చూడండి. ఫ్లెక్సిబుల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ రిమోట్ వర్క్ పొజిషన్ ఆప్షన్స్ అండి. ఇంకా కాంపిటేటివ్ శాలరీ ప్యాకేజెస్ ఉంటుంది మీకు. ఆపర్చునిటీస్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గ్రోత్ ఉంటుంది మీకు స్కిల్స్ గ్రో చేసుకోవడానికి ఏదో ఒక మంచి ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. మీకు కెరీర్ గ్రోత్ ఉంటుందన్నమాట. బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ కంపెనీ దట్ వాల్యూస్ ఇన్నోవేషన్ అండ్ ఇంకా టిప్స్ చూసుకున్నట్లయితే, మీ రెస్యూమ్ అనేది కొంచెం ప్రొఫెషనల్గా చాలా బాగుండాలండి. మీ రెస్యూమ్ స్కిల్స్ కానీ ఇలా మంచిగా పెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అని, టైపింగ్ స్కిల్స్ అని ఇలాంటివి పెట్టుకోండి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇట్లా పెట్టుకోండి. రీసెర్చ్ ద కంపెనీ అండి. కంపెనీ గురించి మీరు క్లారిటీగా మొత్తం తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా ప్రాక్టీస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అని మీరు బాగా రీసెర్చ్ చేసి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది మీకు. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే, ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా ఇంపార్టెంట్ థింగ్స్ దగ్గర, దీని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఏంటి అంటే, మీకు ఇంకా మీషో గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ చూద్దామండి ఒకసారి. అఫీషియల్ మీషో వెబ్సైట్ నుంచి వస్తుంది నోటిఫికేషన్. ఇలా ఉంటుంది మీకు, చూసుకోవచ్చు. ఇక్కడ బెంగళూరు కర్ణాటక ఫైనాన్స్ లీగర్ అని ఇలా ఉంది. ఫుల్ టైం ఎంప్లాయ్ అండి. హైబ్రిడ్ అంటే మీరు 2-3 డేస్
ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళగలిగే వారు అయితేనే చేసుకోవచ్చు ఈ జాబ్. అబౌట్ ద టీమ్ వీళ్ళ గురించి మొత్తం చూసుకోవచ్చు మీరు. వీఆర్ సీకింగ్ ఏ హైలీ మోటివేటెడ్ అండ్ అవుట్ గోయింగ్ ఇండివిజువల్ టు జాయిన్ అవర్ టీమ్ అండి. వాట్ యూ విల్ డూ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు జాయినింగ్ లెటర్ అనేది వస్తుందండి. మీకు మీ రిస్యూమ్ చూసి మీరు ఎలిజిబుల్ అని వాళ్ళకి అర్థమైతే వాళ్ళే మీకు కన్ఫర్మ్ చేసుకుంటారండి, సెలెక్ట్ చేసుకుంటారు. మీ రిస్యూమ్ ఒకవేళ బాగోలేకపోతే మాత్రం మీకు మెయిల్ రాదు, ఎలాంటి రిస్యూమ్ అనేది ఉండదు, ఎలాంటి జాబ్ అనేది రాదు. కానీ మీరు వీడియో చూస్తే జాబ్ వచ్చేస్తుంది అని అనుకోవద్దు. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకొని మీ స్కిల్స్, మీ ఎక్స్పీరియన్స్ని బట్టి జాబ్ వస్తుందండి. అబౌట్ అస్ కూడా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఇలా చూసుకోవచ్చు అన్నీ. అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేస్తే కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఇలా ఉంటుంది మీకు అసోసియేట్ ట్రైనింగ్, ఇలా ఉంటుంది మొత్తం. సబ్మిట్ యువర్ అప్లికేషన్ అండి. ఒకవేళ మీకు లింక్డ్ఇన్ అనే ప్రొఫైల్ ఉంటే డైరెక్ట్ ఇక్కడ ఆ లింక్డ్ఇన్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇంకో ఆప్షన్ మీకు లింక్డ్ఇన్ లేకపోతే, అసలు లింక్డ్ఇన్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు. లింక్డ్ఇన్ అంటే ఒక యాప్ అండి. అందులో జాబ్స్ అనేవి చాలా పోస్ట్ అయి ఉంటాయి. చాలామంది పోస్ట్ చేస్తుంటారు, జాబ్స్ రిక్రూట్ చేస్తుంటారు. మీకు ఏదైనా జాబ్ నచ్చితే అన్నీ క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అందులో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మీకు అందులో మీరు అన్నీ అప్లై చేసుకోవడానికి రిస్యూమ్ అనేది, డీటెయిల్స్ అనేవి మీరు క్లియర్గా పెట్టుకుంటారనమాట. సపరేట్ రిస్యూమ్ ఏమీ అవసరం ఉండదు అందులో. ఒకవేళ ఆ ప్రొఫైల్ మీకు ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు మీరు. కరెక్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది డైరెక్ట్ తీసేసుకుంటుంది. దానికి మీకు లింక్డ్ఇన్ యాప్ అనేది మీ మొబైల్లో ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీకు ఒకవేళ లింక్డ్ఇన్ లేని వాళ్ళు రిస్యూమర్ CV ఇక్కడ అటాచ్ చేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఫైల్స్ అని ఓపెన్ అవుతాయి. మీరు పీడిఎఫ్లో పెట్టుకుంటారు కదా ఫైల్స్. ఒకవేళ రిస్యూమ్ లేని వాళ్ళు రిస్యూమ్ క్రియేట్ చేసుకోండి. ప్లేస్టోర్లో చాలా యాప్స్ ఉంటాయి. ఎలా క్రియేట్ చేయాలి అని కూడా యూట్యూబ్లో చూసి క్రియేట్ చేసుకోవచ్చు. రిస్యూమ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ రిస్యూమ్ ఇచ్చేసుకోండి. ఇంకా ఫుల్ నేమ్ ఉంటుంది కదా, మీ ఫుల్ నేమ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అనేది సగం సగం ఇవ్వద్దండి, మొత్తం ఫుల్గా ఇవ్వాలి. మీరు @gmail.com అని పెట్టుకుంటారు, అది కూడా ఇవ్వాలండి. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వాలి. కరెక్ట్గా ఇస్తేనే మీకు మెయిల్ వస్తుందన్నమాట. కరెంట్ లొకేషన్ ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్ అండి. కరెంట్ లొకేషన్ అంటే మీరు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటుంటే హైదరాబాద్ ఇవ్వచ్చు. ఇట్లా కరెంట్ కంపెనీ, కరెంట్ మీరు ఎందులో అయినా వర్క్ చేస్తున్న వాళ్ళు పెట్టుకోండి. మీ కంపెనీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ లేదు అనుకున్న వాళ్ళు NA అని పెట్టుకోవచ్చు, నో అని కూడా పెట్టవచ్చు. లింక్స్ అనేవి ఆప్షనల్ అండి. అందరు చాలామంది అడుగుతున్నారు. లింక్స్ అనేవి మీకు ఆప్షనల్. మీరు వేరే డీటెయిల్స్ ఏమైనా మిస్ చేస్తుంటే మీకు అప్లికేషన్ సబ్మిట్ అవ్వదు. కానీ ఈ లింక్స్ అనేవి ఆప్షనల్. మీకు ఉంటే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆప్షనల్ ఇవి. మీరు ఇవి పెట్టకపోయినా మీకు సబ్మిట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. మీకు మీ జెండర్ పెట్టుకోండి, మేలా ఫీమేలా అని పెట్టుకోండి. ఇలా టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయర్సా, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ ఇవ్వండి. మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారనేది ఇవ్వండి. ఇక్కడ ఆర్ యూ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ టు బెంగళూరు అని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. NA కూడా పెట్టుకోవచ్చు. కరెంట్ కంపెన్షన్ చూడండి, ఇయర్లీ మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు. ఎక్స్పెక్టెడ్ కంపెన్షన్ ఇయర్లీ కూడా పెట్టుకోవచ్చు. మీరు నోటీస్ పీరియడ్ అనేది కూడా పెట్టండి. నోటీస్ పీరియడ్ అంటే మీరు సపోజ్ 6 months చేస్తారా, 1 ఇయరా, 3 months ఇట్లా పెట్టుకోండి. ఇంకా హౌ డిడ్ యూ గెట్ టు నో అబౌట్ దిస్ రోల్ అని అంటున్నారు. మీకు ఈ రోల్ అనేది ఎలా తెలిసింది అనేది పెట్టుకోండి. ఇక్కడ ఇందులో ఏదైనా ఆప్షన్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేదంటే అదర్స్ పెట్టుకోండి, సరిపోతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. యాడ్ ఏ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు షేర్ అని ఉంది. కవర్ లెటర్ అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు పెట్టాలి అనుకుంటే ఇక్కడ పెట్టొచ్చు. కవర్ లెటర్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అని కూడా చాలా వీడియోస్ ఉంటాయి. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినా కూడా చాలా ఉంటాయి కవర్ లెటర్స్. అవి మీరు ఒకవేళ పెట్టుకోవాలి, మీకు మంచి బెనిఫిట్ ఉండాలి అంటే ఇక్కడ కాపీ పేస్ట్ చేయొద్దండి, టైప్ చేసుకోండి. ఇక్కడ అంత టైం లేదు మాకు అని అంటే స్కిప్ కూడా చేయొచ్చు. బెనిఫిట్ ఉండాలి అంటే ఇక్కడ టైప్ చేయమని చెప్తున్నాను నేను, అంతే.
అన్నీ కరెక్ట్గా ఫిల్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఒకవేళ ఎర్రర్ వచ్చినా కూడా మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఒకసారి మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత సబ్మిట్ అప్లికేషన్ చేయండి. రెస్యూమ్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ అని రావాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను అప్లై చేసి చూపిస్తాను మీకు. లొకేషన్ పెట్టుకోండి, కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ. నేను లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదు చూడండి. ఇలా అన్ని డీటెయిల్స్ పెట్టుకొని మీరు కరెంట్ శాలరీ పర్ ఇయర్లీ 4 lakh ఎక్స్పెక్టెడ్ పెట్టుకోండి. ఇలా నోటీస్ పీరియడ్ పెట్టుకోండి. నోటీస్ పీరియడ్ నేనైతే 2 years పెట్టుకున్నాను. ఇలా కవర్ లెటర్ కూడా స్కిప్ చేస్తున్నాను నేను. చూడండి మీ ముందే సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తాను నేను. చూడొచ్చు మీరు ఇక్కడ అప్లైడ్ సబ్మిటెడ్ అని వస్తుంది. మెయిల్ కూడా వస్తుంది మీకు. కొంచెం టైం పడుతుంది మెయిల్ రావడానికి. ఇక్కడ చూడొచ్చు మెయిల్ కూడా వచ్చేసిందండి వెంటనే. చూడండి మెయిల్ ఒకసారి మీరు క్లియర్గా చదువుకోవాలన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే యువర్ అప్లికేషన్ విల్ బీ స్క్రీన్డ్ బై రియల్ లైఫ్ హ్యూమన్ అండ్ నాట్ బోట్స్ అండి. వాళ్ళు మీ రెస్యూమ్ అనేది చెక్ చేస్తారనమాట. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రైట్ నౌ, వి రిక్వెస్ట్ యువర్ పేషెన్స్ అండి. వాళ్ళకి చాలా అప్లికేషన్స్ రావడం వల్ల వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు అప్లికేషన్స్ అన్నీ చూడడానికి. కానీ మీ అప్లికేషన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఫ్రీ అయ్యాక చూసుకొని మీ ప్రొఫైల్ని అప్డేట్ చేస్తారండి. మీకు రెస్పాన్స్ అనేది వాళ్ళే ఇస్తారు. కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు, ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. వెయిట్ చేయండి ఒక 1 week 2 week 5 days అలా వెయిట్ చేయండి. మీకు మెయిల్ వస్తేనేమో జాబ్ వచ్చేసినట్లే.